సో లాస్ట్ క్లాస్లో మనం ఒక యూజర్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎస్క్యూఎల్ డెవలపర్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత మనం దాంట్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో శాంపిల్ డేటా ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఇవి చూసాం బేసిక్. అయితే ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ కమాండ్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ వేరే ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చుంటాను. నేను ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్స్, క్లాస్లో చెప్పే ఎగ్జాంపుల్స్ వేరేగా ఉండొచ్చు, ఇక్కడ ఎగ్జాంపుల్స్ వేరేగా ఉండొచ్చు. అవి ఇవి రెండు ఫాలో కండి. ఓకే, మోర్ ప్రాక్టీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్రియేట్ టేబుల్ మనకి ఆల్రెడీ చూసాం. అండ్ టు క్రియేట్ ఎ టేబుల్ బేస్డ్ ఆన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్, ఇది ఒక క్రియేట్ టేబుల్ కమాండ్. అనదర్ టైప్ అంటే ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది మనకి, దట్ ఈజ్ స్టూడెంట్ అనే టేబుల్ ఇక్కడ ఉంది. స్టూడెంట్ అనే టేబుల్ని యూజ్ చేసుకొని ఇంకొక స్టూడెంట్ 2 అనే టేబుల్ క్రియేట్ చేయాలి అనుకోండి. సో దట్ ఈజ్ క్రియేట్ టేబుల్ యాజ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ 2 యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ స్టార్ అంటే మొత్తం, ఫ్రమ్ స్టూడెంట్, స్టూడెంట్లో నుంచి మొత్తాన్ని తీసుకొని ఒక టేబుల్ని క్రియేట్ చేయమని ఇక్కడ అర్థం. సో అంటే స్టూడెంట్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో, వాటి డేటా టైప్స్ ఏమున్నాయో, సైజెస్ ఏమున్నాయో వాటితోటి ప్లస్ వాటిలో ఉండే డేటాతోటి మొత్తం ఇక్కడ మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తాను. సో స్టూడెంట్ 2 అనే టేబుల్ ఆటోమేటిక్గా క్రియేట్ కావడం జరుగుతుంది. జస్ట్ లైక్ కాపీ లాగా అనమాట, యాజ్ ఇట్ ఈస్గా. సో ఇప్పుడు మీకు రీఫ్రెష్ అన్నాను అనుకోండి, చూడండి స్టూడెంట్ 2 అనే టేబుల్ వచ్చింది, దీంట్లో అదే ఫీల్డ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ క్లిక్ చేస్తే దాంట్లో ఏ డేటా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ డేటా మీద క్లిక్ చేస్తే మీకు డేటా కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. మరి డేటా వద్దు అనుకుంటే కండిషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వేర్ కండిషన్, అవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఓకే, ఈ విధంగా మనం ఆల్రెడీ ఉండే టేబుల్లో నుంచి డేటాని ప్లస్ స్ట్రక్చర్ని మొత్తం తీసుకొని ఇంకొక టేబుల్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎస్ చెప్పండి. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ నుంచి మనం స్టూడెంట్ 2 క్రియేట్ చేసాం కదా సార్. ఇన్ కేస్ స్టూడెంట్ టేబుల్లో కూడా ఏమైనా చేంజెస్ స్టూడెంట్లో చేంజెస్ చేస్తే స్టూడెంట్ 2లో కూడా చేంజ్ అవుతాయా? నో, దట్ ఈస్ ఓన్లీ టేబుల్ క్రియేషన్ వర్క్ మాత్రమే. దీంట్లో చేంజ్ చేస్తే దీంట్లోకి ఏమీ ఎఫెక్ట్ కావు. వాటికి ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి, అవి ఎట్లానో కమింగ్ సెషన్స్లో వస్తాయి మీకు. ఓకే, సో ఇట్లా మనం హౌ టు క్రియేట్ ఏ టేబుల్ బేస్డ్ ఆన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్, హౌ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ బేస్డ్ ఆన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ డేటా, ఇదన్నమాట. మరి ఇక్కడ మనకి ఇంకా కూడా ఈ ఇన్సర్ట్ ఇంటూ ఆల్రెడీ చూసాం. అండ్ ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇదేంటంటే ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్ ఉంది, నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నానండి. స్టూడెంట్ 2ని రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ టేబుల్ డ్రాప్ అని ఇస్తున్నాను. ఎందుకు డ్రాప్ చేస్తున్నానో ఇప్పుడు తెలుస్తుంది మీకు. దాంట్లో స్టూడెంట్ 2 అనే టేబుల్ని నేను క్రియేట్ చేస్తాను, బట్ దాంట్లో డేటా లేకుండా చూసుకుంటాను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ 2 యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, బట్ ఇక్కడ వేర్ కండిషన్ ఇస్తాను. వేర్ SNY ఈక్వల్ టు 0 అంటాను. 0 అనే SNY అసలు లేదు అక్కడ. అంటే స్ట్రక్చర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ క్రియేట్ అవుతుంది, మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసి చూడొచ్చు, స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. బట్ ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో ఈ రికార్డ్స్ ఉన్నాయి, డేటాలోకి వెళ్ళి మీరు క్లిక్ చేసి చూస్తే ఇది ఉంది. స్టూడెంట్ 2లోకి వెళ్ళి ఆ డేటాని చూసినట్లయితే మీకు నథింగ్, డేటాలో ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ వేర్ అనే కండిషన్ పెట్టాం. సో వేర్ కండిషన్ ఏంటి, అవి మొత్తం కూడా సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇప్పుడు వస్తాయి మీకు. బట్ ఆ కండిషన్ స్టూడెంట్ నెంబర్ 0 అనేది ఏం లేదు కాబట్టి స్ట్రక్చర్ అయితే క్రియేట్ అయింది, డేటా రాలేదు. సో వాట్ వీ విల్ డూ ఈజ్ వీ హ్యావ్ అనదర్ కమాండ్, సో దట్ ఈజ్ ఇన్సర్ట్
ఇంటూ స్టూడెంట్ 2 అంటే స్టూడెంట్ 2లో ఇప్పుడు డేటా లేదు. స్టూడెంట్ 2 ఏంటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, లైక్ దిస్. సో చూడండి 5 rows ఇన్సర్టెడ్. అంటే ఇది బ్లాంక్గా ఉంది. ఇప్పుడు ఈ బ్లాంక్గా ఉండే టేబుల్లోకి ఇక్కడ ఉండే డేటాని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. సో నౌ గో అండ్ సీ ద స్టూడెంట్ 2 టేబుల్. నౌ ఇట్ హ్యాస్ ఆల్ ది డేటా విచ్ ఈస్ ఇన్ స్టూడెంట్ టేబుల్. ఓకే, ఆ విధంగా కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేసుకోకపోయినా కొన్ని రికార్డ్స్ కావాలంటే మళ్ళీ వేర్ కండిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. వేర్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా వస్తుంది మనకి, వేర్ క్లాజ్. ఓకే, అదే కాకుండా ఇన్సర్ట్ స్టేట్మెంట్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఇన్సర్ట్ ఆల్ స్టేట్మెంట్ ఇలా రాయొచ్చు, ప్లస్ ఇన్సర్ట్ ఇంటూ ఇట్లా కూడా రాయొచ్చు. ఇది హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ రిపీటెడ్లీ అనే దానికి ఇన్సర్ట్ని ఈ విధంగా కూడా మీరు రాయొచ్చు. లైక్ I want to insert data into student 2 or student anyone. Suppose insert into student టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. వాల్యూస్ అని ఇచ్చి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకుండా నేను యాంపర్సెంట్ సింబల్ని వాడతానండి. యాంపర్సెంట్ SNO, ఎస్ నేమ్ క్యారెక్టర్స్ కాబట్టి విత్ ఇన్ కొటేషన్లో యాంపర్సెంట్ ఎస్ నేమ్. అంటే SNO ఎస్ నేమ్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు యాంపర్సెంట్ 1 అనో ABC ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. బట్ ఇట్లా ఇస్తేనే మీకు ఐడెంటిఫికేషన్ అక్కడ డేటా ఇచ్చేటప్పుడు దేనికి ఇస్తున్నారనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో అండ్ యాంపర్సెంట్ కోర్స్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో, అండ్ ఫీ వచ్చేసి నంబర్ ఫీల్డ్ కాబట్టి కొటేషన్లు అక్కర్లేదు. యాంపర్సెంట్ ఫీ కామా డేట్ ఆఫ్ జాయిన్, యాంపర్సెంట్ డేట్ ఆఫ్ జాయిన్ కూడా విత్ ఇన్ కొటేషన్లో ఇలా ఇస్తుంది. సో నేను ఇప్పుడు డేటాని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయలేదు, బట్ యాంపర్సెంట్ ఇది ఇన్సర్షన్ లేదంటే ఎక్స్ట్రాక్షన్ సింబల్ అని చెప్పేసి అంటారు. డేటాని మనం ఇన్పుట్ చేసుకునేదానికి ఇక్కడ ఇది యూజ్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే దీన్ని చూడండి, ఎంటర్ వాల్యూ ఫర్ SNO. ఆల్రెడీ మనకి కొంత డేటా ఉంది. సపోజ్ క్యాన్సిల్ చేస్తున్నాను అండ్ సబ్స్టిట్యూషన్ అంటే యాంపర్సెంట్ అని ఇస్తే ఇప్పుడు 104 వరకు ఉంది. 105 నుంచి నేను కంటిన్యూ చేస్తాను. సో 105 ఎంటర్ అండ్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎస్ నేమ్ గిరి అండ్ కోర్స్ C++ అండ్ ఫీ 6000 and date of join 11-January-22. ఓకే, చూడండి ఓల్డ్ న్యూ అని వస్తుంది. ఓల్డ్గా ఇట్లా ఇవి ఉన్నాయి, వాటి ప్లేస్లోకి మనం ఇచ్చిన వాల్యూస్ న్యూ వాల్యూస్ ఇలా వెళ్తాయి. ఇదనమాట సబ్స్టిట్యూషన్ అంటారు. వీటికి బదులుగా మనం వాల్యూస్ ఇస్తాం. మళ్ళీ ఇంకొకటి కావాలి, మళ్ళీ F5 ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ తర్వాత ఇక్కడ ఇప్పుడు 106 and name Kumar and course suppose Java and fee 13K and date of join 10-DEC-21. ఇట్లా మనం మళ్ళీ F5 ప్రెస్ చేస్తే ఇట్లా కంటిన్యూస్గా మనం రిపీటెడ్గా వాల్యూస్ ఇదే స్టేట్మెంట్లో అది ఇన్పుట్ అడుగుతూ ఉంటుంది. మీరు ఆ డైలాగ్ బాక్సుల్లో ఇన్పుట్ బాక్సుల్లో మీరు వాల్యూస్ని ఇచ్చుకుంటూ ఎన్ని వాల్యూస్ అయినా సరే మీరు అట్లా రిపీటెడ్గా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఇన్సర్షన్. ఇంకా మీకు చూసినట్లయితే వేరే విధంగా ఇక్కడ ఇన్సర్ట్ ఆల్ అనేది ఇంకొకటి ఉందండి. ఇన్సర్ట్ ఆల్ అంటే ఒక టేబుల్లో కానీ మల్టిపుల్ టేబుల్స్లో కానీ దీని ద్వారా మనం వాల్యూస్ ఇవ్వచ్చు. ఇన్సర్ట్ ఆల్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ ఇట్లా మనం
టేబుల్ నేమ్ ఫీల్డ్స్ లిస్ట్ అంటే కొన్ని వాల్యూసే ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు, లేదంటే అన్నిటికైతే మీరు ఇట్లా నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తున్నాను యాంపర్సెంట్ లేకుండా. ఇన్సర్ట్ ఆల్ ఇంటూ స్టూడెంట్, like we have the data up to, of course this is student 2 and this is student table. 106 వరకు ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ నేను 107 ఎట్లా ఇస్తాను. 107 హైతా అండ్ సి లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ కోర్స్ అయిపోయింది, ఫీ 5K అండ్ డేట్ ఆఫ్ జాయిన్ 10-Feb-22 ఇలా ఇచ్చాను. మళ్ళీ కంటిన్యూషన్ నేను ఇదే ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్లోనే ఇంకొక ఇది కూడా ఇస్తాను, జస్ట్ లైక్ దిస్. ఇంటూ దగ్గర నుంచి మనం వాల్యూస్ అని కంటిన్యూ చేయాలి. సో ఇంటూ సేమ్ థింగ్, I will continue the next one. So that is 108 Radha and suppose C# and 10K ఇలాగనమాట. ఓకే, ఇది కంటిన్యూషన్ ఇంకా ఉంది. మరి స్టూడెంట్ అనే టేబుల్లోకే కాకుండా వేరే టేబుల్లోకి కూడా మనం ఇవ్వచ్చు, జస్ట్ లైక్ దిస్. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 2లోకి ఇస్తున్నాను, లైక్ దిస్. ఇక్కడ స్టూడెంట్లో లైక్ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చెక్ చేసుకుందాం. 105 నుంచి కంటిన్యూ చేస్తాను. 105 అండ్ ఇక్కడ కృష్ణ అండ్ సి లాంగ్వేజ్ అట్లనే వదిలేసా అండ్ లైక్ దిస్. సో ఇంకా కూడా కంటిన్యూషన్ ఇట్లా ఎన్ని రికార్డ్స్ కావాల్సి ఉంటే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ ఆల్ ఇంటూ అనే స్టేట్మెంట్ ద్వారా మనం కంటిన్యూషన్గా ఇచ్చుకుంటూ పోవచ్చు. అయితే లాస్ట్లో మీకు ఇక్కడ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఏదో ఒకటి, ఒక డమ్మీ స్టేట్మెంట్ సెలెక్ట్ సంథింగ్ ఏదో ఒకటి ఇట్లా మనం సెలెక్ట్ క్వరీ అని రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అనేది ఒక డమ్మీ టేబుల్ అండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్, ఇది ఒక దీనివల్ల ఏమీ యాక్షన్ ఉండదు. బట్ మనం మల్టిపుల్ టేబుల్స్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు లాస్ట్లో ఇట్లా క్వరీ అనేది ఏదో ఒకటి రాయాలి. ఇది డమ్మీ టేబుల్, ఇది దీనివల్ల ఏ యాక్షన్ ఉండదు. ఈ డమ్మీ టేబుల్ ఏంటి, దీని డీటెయిల్స్ అన్నీ మీకు ఫంక్షన్స్ వచ్చే ముందర నేను చెప్తాను. దీంట్లో ఏ డీటెయిల్స్ ఉండదు, ఇట్లాంటి సందర్భంలో మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కానీ సెమీకోలన్ పెడితే అప్పుడు ఇది క్లోజ్ అయింది అని మనకి అర్థమవుతుంది. సో మనం 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. రెండేమో స్టూడెంట్ అనే టేబుల్లోకి, ఇంకొకటేమో స్టూడెంట్ 2 అనే టేబుల్లోకి. లెట్ us ఎగ్జిక్యూట్. చూడండి, 3 rows ఇన్సర్టెడ్ and go to student 2 and refresh the data. So you will get 105 like this. And here see, if you go to student, there will be like 107, 108 like this. So మనం ఇన్సర్ట్ ఆల్ ఇంటూ అనేది కూడా ఉంది. సో ఇట్లా ఇన్సర్ట్ నార్మల్ స్టేట్మెంట్, insert as select already existed table, insert using ampersand symbols, insert using all into multiple tables, multiple rows. ఇట్లా మనం ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ని మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ డేటా ఉంది. ఈ డేటాని మనం చూడాలి. ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేసి మనం జనరల్గా చూస్తున్నాం డేటాని. బట్ ఐ డోంట్ వాంట్ లైక్ దిస్. దెర్ ఈజ్ ఏ స్టేట్మెంట్, మెయిన్ స్టేట్మెంట్ ఉన్న వాటిల్లో దట్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. క్వరీస్ కానీ ఎవ్రీథింగ్ దీని ద్వారానే రాస్తారు. సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, సెలెక్ట్
ఆల్ డిస్టింక్ట్ అనేది కూడా వదిలేసేయండి, ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఉంటే అవి ఆల్ అంటే విత్ డూప్లికేట్స్, డిస్టింక్ట్ అంటే వితౌట్ డూప్లికేట్స్ అని అర్థం. అండ్ క్లాజెస్ వచ్చినప్పుడు నేను క్లియర్గా వాటి గురించి కూడా చెప్తాను. బట్ ఇప్పుడు కూడా చూద్దాం వీలైతే, అంటే మన డేటా ఉండేదాన్ని బట్టి దాన్ని చూడొచ్చు అనమాట. ఫీల్డ్స్ లిస్ట్ లేదంటే స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ క్లాజెస్. ఇప్పుడు క్లాజెస్ గురించి మనం చెప్పుకోవటం లేదు, నెక్స్ట్ క్లాస్లో క్లాజెస్ అనేవి చాలా వస్తాయి. ఒక వేర్ క్లాజ్ మాత్రం ఇప్పుడు చూస్తాం. సో సెలెక్ట్, మీరు ఏం తీసుకురావాలి? సెలెక్ట్ స్టార్ అంటే టోటల్ ఫీల్డ్స్, అంటే దీంట్లో ఉండే అన్ని ఫీల్డ్స్ అని అర్థం. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్ అనే టేబుల్ నుంచి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇచ్చారనుకోండి, టోటల్ డేటా మీకు రావడం జరుగుతుంది. దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 9 రికార్డ్స్ ఉన్నాయి. 9 రికార్డ్స్ కూడా మీకు ఇక్కడికి వచ్చేసాయి. బట్ ఇన్ మై కేస్ ఐ వాంట్ ఓన్లీ ఎస్ఎన్ఓ ఎస్నేమ్ కోర్స్ 3 ఫీల్డ్సే కావాలి. అట్లాంటప్పుడు స్టార్ పెట్టుకుంటా. మీరేం చేస్తారంటే సెలెక్ట్ ఎస్ఎన్ఓ స్పెసిఫై ద ఫీల్డ్స్, అదే ఫీల్డ్స్ లిస్ట్ అని మనం అక్కడ ఇచ్చాం. ఓన్లీ ఆ పర్టికులర్ ఫీల్డ్స్ యొక్క డేటా మాత్రమే రావడం జరుగుతుంది. సో నౌ ఎగ్జిక్యూట్. సో దిస్ విల్ రిజల్ట్స్ ఓన్లీ 3 ఫీల్డ్స్ డేటా. అన్ని రోస్ వచ్చాయి, బట్ అన్ని రోస్లో కూడా మీకు ఈ 3 ఫీల్డ్సే వచ్చాయి. స్టార్ పెడితే మొత్తం వచ్చింది. అండ్ యూ కెన్ ప్లేస్ వేర్ కండిషన్ హియర్. సో వేర్ కండిషన్, వేర్ మనం కండిషన్ పెట్టుకోవచ్చు. వేర్ కండిషన్ వచ్చేసి మీకు ఫీల్డ్ నేమ్ వేర్ ఎస్ఎన్ఓ గ్రేటర్ దెన్ 103. 103 కంటే ఎక్కువ ఉండే వాళ్ళ డేటా మాత్రమే తీసుకొచ్చింది. చూడండి 104, 105 ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ ఈ ఫీల్డ్సే కాకుండా నేను స్టార్ పెడతాను. అండ్ నాట్ ఓన్లీ ఎస్ఎన్ఓ, నేను ఓన్లీ కుమార్ డీటెయిల్సే కావాలి. ఎస్ నేమ్ ఈక్వల్ టు కుమార్. ఇక్కడ క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్లో ఇవ్వాలి, స్మాల్లో ఉంటే స్మాల్లో ఇవ్వాలి. సపోజ్ రాధా RADHA అన్నాను, దిస్ ఈజ్ రాంగ్. ఇప్పుడు చూడండి డేటా ఏమొస్తుందో. రాధా అనేది ఉంది, బట్ నో రోస్ సెలెక్టెడ్ అని మనకి రావడం జరిగింది. ఎందుకు? ఆర్ అనేది అక్కడ క్యాపిటల్ ఉంది. సో నౌ ఇట్ విల్ రిట్రైవ్స్ ది డేటా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటున్నాను, మొత్తం డేటా వచ్చిందండి. ఇక్కడ నాకు 10,000 అని 2 సార్లు రిపీట్ అయింది ఇద్దరికి. నాకు యునిక్ డేటా కావాలి. కోర్స్ కోర్సుల్లో కూడా ఏదైనా మీకు రిపీట్ అయ్యింది అనుకుందాం. ఓన్లీ కోర్సెస్ ఏమున్నాయి చూడాలి. సపోజ్ జావా అనేది 2 సార్లు రిపీట్ అయ్యింది. సో ఇంకా నేను కాల్చుంటే ఆల్టర్ చేస్తాను ఈ డేటాని. ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ ది డేటా. సో అండ్ వాట్ ఐ విల్ డూ ఈజ్ I will say Oracle here also. Instead of access, O capital Oracle. Okay. సో ఇప్పుడు మన 2 డూప్లికేట్ డేటాస్ ఉన్నాయి. సో మామూలుగా సెలెక్ట్ కోర్స్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నాం అనుకోండి, ఏమొస్తాయి చూడండి. అన్ని కోర్సులు ఏమున్నాయో వచ్చాయి. ఆరాకిల్ 2 సార్లు రిపీట్ అయింది, జావా 2 సార్లు రిపీట్ అయింది. బట్ ఎలాంటి సిచ్యువేషన్లో మనం డిస్టింక్ట్ అనేది వాడచ్చు. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ డిస్టింక్ట్ డేటా ఆరాకిల్ ఒక్కసారే వచ్చింది, అట్లనే జావా కూడా ఒక్కసారే వచ్చింది. డూప్లికేట్ వాల్యూస్ రావు అనమాట. అలా కాకుండా మీరు ఆల్ అని పెట్టకపోయినా బై డిఫాల్ట్ ఆలే ఉండిద్ది. ఆల్ అంటే అన్ని విత్ డూప్లికేట్స్తో సహా వస్తాయి అనేది అర్థం. ఇట్లా మీకు డిస్టింక్ట్ ఆల్ అనేది మీకు యూజ్ అవుతాయి. ఆల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, బై డిఫాల్ట్ ఆలే తీసుకునేది. డిస్టింక్ట్ అని పెడితే దాని ముందర మీకు సపోజ్ డిస్టింక్ట్ ఈవెన్ ఫీజెస్కి కూడా డిస్టింక్ట్
ఫీ 10,000 2 సార్లు రిపీట్ అయింది అక్కడ మనకి ఉండే డేటాలో, బట్ ఇక్కడ ఒక్కసారే మనకి రావడం జరిగింది. ఇలాగనమాట. సో ఇక్కడ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి వేర్ క్లాజ్ అనేది కండిషనల్గా డేటాని రిటర్న్ చేసేదానికి యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఫీ గ్రేటర్ దెన్ 10,000. ఈ డేటా మాత్రమే మనకి రావాలి. చూడండి 10,000 కంటే ఫీజు ఎక్కువ ఉన్నవి ఈ 3 రికార్డ్స్ మాత్రమే. రిమైనింగ్ అంతా మీకు 10,000 కానీ 10,000 కంటే బిలో కానీ ఉంది, లేదంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నీ ఆపరేటర్స్ కమింగ్ సెషన్స్లో వస్తాయి. ఈ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇట్లా రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి విత్ 10,000 కూడా రావడం జరిగింది, ఎందుకంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాం. సో ఈ విధంగా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ని మనం టు క్వరీ ది డేటా, మీకు సబ్ క్వరీస్ ఇవన్నీ రాయాలంటే కూడా మెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎక్కువ మనం వాడుతూ ఉంటాం. ఓకే, మరి దీంట్లో ఉండే క్లాజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ క్లాజెస్ సపరేట్గా నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. నెక్స్ట్ అప్డేట్ అనే స్టేట్మెంట్ ఉందండి. మనకి డేటా అనేది ఇలాగుంది. సో డేటా, టోటల్ డేటా ఇలా ఉంది. ఈ డేటాలో ఏదైనా మీరు అప్డేట్ చేయాలి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీజు, డేట్ ఆఫ్ జాయిన్ ఇక్కడ ఇవ్వలేదండి. ఇక్కడ కూడా ఒకడికి నానికి డేట్ ఆఫ్ జాయిన్ ఇవ్వలేదు. మరి ఈ పర్టికులర్ డేటాని మనం అప్డేట్ చేయాలి అనుకుందాం. సో అప్డేట్ టేబుల్ ఏంటో ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి యాజ్ పర్ సింటాక్స్. అప్డేట్ స్టూడెంట్ సెట్, ఏమి సెట్ చేయాలి? సెట్ ఫీ ఈక్వల్ టు, వీడికి ఫీ ఆ పర్టికులర్ ఫీల్డ్ ఫీ ఏమి సెట్ చేయాలి? సో ఫీ ఈక్వల్ టు 12,000 అని ఇట్లా వదిలేసాం అనుకోండి. దీని అర్థం ఏంటి? అప్డేట్ స్టూడెంట్ సెట్ ఫీ ఈక్వల్ టు 12,000 అన్నాం అంటే ఏమవుతుంది? ఎవరికి అప్డేట్ చేయాలి ఫీజు అనేది మనం మెన్షన్ చేయలేదు. సో అందరికీ కూడా ఉండే కొన్ని వేల రికార్డ్స్ ఉన్నా కానీ అందరికీ 12,000 అయిపోతుంది ఫీజు. అన్నీ ఇవన్నీ మారిపోతాయి. సో we need to place where condition here also. where వాడి స్టూడెంట్ నెంబర్ ఏంటి? పేరు కూడా పెట్టుకోవచ్చు, కానీ పేరు అరుణ్ అనేవాడు చాలామంది ఉండొచ్చు. కాబట్టి కీ ఫీల్డ్ స్టూడెంట్ నెంబర్ 102. 102కి మాత్రమే SNO ఈక్వల్ టు 102. వాడికి మాత్రమే 1 రో అప్డేట్ అయింది. ఈ వేర్ కండిషన్ ఇవ్వకపోతే అందరికీ 12,000 అయిపోతుంది. సో నౌ సీ this is the data. At a time also I can update multiple fields. For example వీటికి 10,000 పెడదాం మళ్ళీ ఇప్పుడు, అండ్ ఈ డేట్ ఆఫ్ జాయిన్ కూడా ఇద్దాం. వేర్ ఫీ ఈక్వల్ టు 10,000 కామా డేట్ ఆఫ్ జాయిన్ ఈక్వల్ టు, ఇక్కడ నేను 10 Jan 21 అని ఇస్తున్నాను. వేర్ SNO ఈక్వల్ టు 102. So now see 1 row updated, and go and see, refresh it. చూడండి వీడికి 10,000 ప్లస్ 10 121. మనం అక్కడ ఆ ఫార్మాట్లో ఇచ్చినా కానీ ఇక్కడికి వచ్చేసరికి జనవరి ఇట్లా 101గా మార్చుకుంటుంది ఇక్కడ కన్వీనియంట్ కోసం. మనం ఇవ్వాల్సింది మాత్రం ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి. దిస్ ఈస్ ద డిఫాల్ట్ ఫార్మాట్, DDMONYY. ఓకే, నెక్స్ట్ లైక్ వైజ్ వీ కెన్ అప్డేట్ దిస్ వన్ ఆల్సో. ఏ ఫీల్డ్ అయినా సరే, సింగిల్ ఫీల్డ్ అయినా మల్టిపుల్ ఫీల్డ్స్ అయినా మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈవెన్ నేమ్స్ కానీ ఏదైనా సరే మీరు అప్డేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉండే డేటాని ఏ విధంగా మాడిఫై చేయాలి అని ఇక్కడ మనకి ఈ అప్డేట్ స్టేట్మెంట్ చూపిస్తుంది. అండ్ ఇన్ కేస్ ఓన్లీ చెప్పండి, వేర్ అనేది సీరియల్ నెంబర్ కాకుండా వేర్ నల్ అన్న ప్లేస్లో ఫిల్ చేసుకోవచ్చు. వేర్ నల్, ఎస్, నల్ అనేది ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి అది పెట్టలేదు. వేర్ ఇక్కడ ఏంటి, డేట్ ఆఫ్ జాయిన్ ఒకటే కదా మనం పెట్టాలి.
అక్కడ డేట్ ఆఫ్ జాయిన్ ఒకటే ఉంది జావాకి, ఇక్కడ డేట్ ఆఫ్ జాయిన్ని అప్డేట్ చేయాలి. వేర్ ఏంటిది డిఓజే ఈజ్ నల్. ఈజ్ నల్ అనేది ఒక ఆపరేటర్, అవి కమింగ్ సెషన్స్లో వస్తాయి. అది ఎక్కడ నల్గా ఉందో అక్కడే అప్డేట్ చేయమని. చూడండి ఎగ్జాక్ట్లీ 1 row అప్డేటెడ్. సో లైక్ దిస్. ఇట్లా మనం ఈ అప్డేట్ స్టేట్మెంట్ని డేటాని అప్డేట్ చేసేదానికి వాడతాం. అండ్ వీ హ్యావ్ అనదర్ స్టేట్మెంట్ కాల్డ్ డిలీట్ టు రిమూవ్ ది డేటా ఫ్రమ్ ది టేబుల్. సో ఇక్కడ దీనికి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తే మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. బట్ మనం రికవర్ చేసుకోవచ్చు, ఎందుకంటే రీవోక్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం రికవర్ చేసుకోవచ్చు. ఎక్కువ డేటా అయితే మళ్ళీ అది కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ పోతాయండి. అందుకనే మనం ఏ పర్టికులర్ రికార్డు డిలీట్ చేయాలో దానికి వేర్ అనే కండిషన్ పెట్టుకొని వేర్ స్టూడెంట్ నంబర్ ఈక్వల్ టు 108, SNO ఈక్వల్ టు 108. ఇట్లా మనం ఏ ఫీల్డ్ మీద కండిషన్ కావాలో ఆ ఫీల్డ్ మీద కండిషన్ పెట్టుకొని ఆ పర్టికులర్ రికార్డ్ని మనం డిలీట్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసి చూడండి, లేదంటే ఇక్కడే సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి చూడండి, మీకు ఆ రికార్డు పర్టికులర్ రికార్డు డిలీట్ అయిపోయి కనిపిస్తుంది. ఒక రికార్డే కాదు, వేర్ ఫీ గ్రేటర్ దెన్ 10,000 అని అనుకోండి, 10,000 కంటే ఎక్కువ ఉన్న ఫీజు ఉన్న వాళ్ళందరూ రిమూవ్ అయిపోతారు. ఇలాగా వేర్ కండిషన్. వితౌట్ వేర్ ఇట్ విల్ రిమూవ్స్ టోటల్ డేటా. విత్ వేర్ కండిషన్ ఇట్ విల్ removes the data belongs to the particular criteria. అది. సో నెక్స్ట్ ఓకే, ఇది ఆల్రెడీ చూసాం, ఈ కమాండ్ ఇన్సర్ట్ ఆల్ కూడా చూసాం. నెక్స్ట్ మనకి ఆల్టర్ టేబుల్ అనేది ఉందండి. ఆల్టర్ టేబుల్ ఏంటంటే అప్డేట్ ఏమో డేటాని అప్డేట్ చేస్తుంది, ఆల్టర్ టేబుల్ ఏమో టేబుల్లోకి ఒక కాలంని ఎలా యాడ్ చేయాలి, మాడిఫై ఎలా చేయాలి, డ్రాప్ ఎలా చేయాలి, ఇవంతా కూడా మనం ఈ ఆల్టర్ టేబుల్ ద్వారా తీసుకోవచ్చు. ఆల్టర్ టేబుల్ ఒక కాలంని లేదంటే నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వచ్చే కన్స్ట్రైంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కాలమ్స్ బేసిక్గా చూద్దాం. ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ అయింది. మరి ఈ టేబుల్లోకి మీరు డేటాని ఆల్టర్ ఒక కాలంని యాడ్ చేయాలి, లేదంటే మల్టిపుల్ కాలమ్స్ని యాడ్ చేయాలి. ఎస్, యాడ్ అనే క్లాజ్ ఇక్కడ ఉపయోగపడుతుంది ఆల్టర్ టేబుల్కి. అట్లనే ఒక కాలంని మాడిఫై చేయాలి, కాలం పేరు అట్లానే ఉండాలి, దాని సైజు అట్లాంటివి మార్చాలి. మల్టిపుల్ కాలమ్స్ని కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఒక కాలంని డ్రాప్ చేయాలి, డ్రాప్ అనే క్లాజ్ యూజ్ అవుతుంది. అండ్ ఒక టేబుల్ని రీనేమ్ చేయాలన్నా ఒక కాలంని రీనేమ్ చేయాలన్నా కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు ఈ ఆల్టర్ టేబుల్ ద్వారా. ఇట్లా ఆల్టర్ టేబుల్ మల్టీపర్పస్ అనమాట, టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనకి మాడిఫై చేసే దాంట్లో. ఓకే, మరి మీరు మామూలుగా ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ చేసి ఎడిట్ అన్నారనుకోండి, ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అని ఆల్రెడీ చెప్పున్నది మీకు. సో యూ కెన్ సపోజ్ యూ కెన్ రీనేమ్ ఇట్ డైరెక్ట్గా ఇక్కడే టైప్ చేసి స్టూడెంట్ _నేమ్ ఇట్లా మార్చుకోవచ్చు. అండ్ ఈవెన్ దీని సైజు ఇట్లా మార్చుకోవచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే. ఇక్కడ చేయడం కరెక్ట్ కాదు, స్టేట్మెంట్సే మనం అప్లై చేయాలి. అండ్ ఈవెన్ మీరు డేటాని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఒక ఫీల్డ్ కావాలి లాస్ట్లో చూడండి, ప్లస్ అంటే కొత్త ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు.
ఇవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చు. బట్ we have to use the statements to work with Oracle properly. So alter table, suppose I am going to alter student 2 table. Student 2 add, మీకు డైరెక్ట్గా యాడ్ కాలం డెఫినేషన్ అని ఉంది. యాడ్ కాలం, సపోజ్ అక్కడ నేను లైక్ సిటీ, ఏ సిటీలో ఉన్నాడు అండ్ వాడి డేటా టైప్ ఏంటి, varchar 2 ఆఫ్ సిటీ యొక్క డేటా టైప్ varchar 2 అండ్ దీనికి ఈ సైజు ఇచ్చాం. సో నౌ సి ఆల్టర్డ్. ఇక్కడికి వచ్చి దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకి ఈ స్టూడెంట్ టేబుల్ మనకి ఇక్కడ టేబుల్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూడండి సిటీ అనేది ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. మరి అట్లా కాకుండా యాడ్ మల్టిపుల్ కాలమ్స్, బ్రాకెట్ పెట్టి ఒక కాలం కాకుండా మీరు లైక్ పిన్ కోడ్ varchar 2 ఆఫ్ సంథింగ్ 8 మధ్యలో స్పేసెస్ ఇచ్చినప్పుడు అట్లా 8 ఎక్స్ట్రా కూడా పెట్టాను. అండ్ ఫోన్, ఇక్కడ నేను దీనికి కూడా varchar 2 ఆఫ్ నంబర్ కదండి, మళ్ళీ ఇట్లా ఇస్తున్నారంటే మనం జనరల్గా +91 ఇట్లాంటివి కూడా యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఇట్లా ఆ డేటా ఏ విధంగా దాని బిహేవియర్ ఉందనే దాన్ని బట్టి మనం డేటా టైప్స్ పెట్టుకోవాలి. సో చూడండి ఆల్టర్. నౌ యూ కెన్ రీఫ్రెష్ ఇట్ అండ్ యూ కెన్ సీ ద డేటా. టేబుల్స్ మీద రీఫ్రెష్ ఇవ్వండి, క్యాన్సిల్ అండ్ రీఫ్రెష్ ఇట్. చూడండి అట్ ఎ టైం 2 or more కాలమ్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఐ వాంట్ టు modify ది సైజ్ని మాడిఫై చేసేటప్పుడు మాత్రం మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రవి కోర్సు అరాకిల్ ఇట్లా ఉంది. ఎన్ని ఉన్నాయి, RAVI రవి 4, ఇదొక 6. ఇక్కడికి వచ్చేసరికి దీని ఫీల్డ్ సైజు చాలా పెద్దదిగా ఉంది, ఇవి కొన్ని చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ ఒక 10 క్యారెక్టర్స్ పైనే ఉన్నాయి. నేను ఇక్కడికి వెళ్ళి కాలమ్స్లోకి వెళ్ళి దీని సైజు తగ్గిస్తానండి. కోర్సునే సైజు ఇక్కడ నేను ఎడిట్ చేసి ఇన్ని బైట్స్ లేకుండా తగ్గిస్తాను, 5 బైట్స్ ఇస్తాను. ఆల్రెడీ డేటా ఉంటే దాంట్లో మీరు ఇట్లా తగ్గించేదానికి కుదరదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డేటా ఆల్రెడీ ఉంది, ఆ డేటా 5 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంది, మీరు తక్కువ ఇస్తే ఎట్లా మరి? సో అదొక పాయింట్ మాత్రం మాడిఫై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో మాడిఫై, ఇప్పుడు లైక్ దేనైనా సరే నేను మాడిఫై చేయొచ్చు. ఒక కాలంని మాడిఫై చేయొచ్చు, ఇట్లా కామా ఇచ్చి మల్టిపుల్ కాలమ్స్ని కూడా మాడిఫై చేయొచ్చు. సపోజ్ మాడిఫై ఎస్ నేమ్ అండ్ దీనికి డేటా టైప్ varchar 2 ఆఫ్ సంథింగ్ ఇంక్రీజ్. వీ కెన్ ఆల్వేస్ ఇంక్రీజ్. డిక్రీజ్ చేసేటప్పుడు మాత్రమే డేటా ఎంత ఉందనేది చూసుకొని డిక్రీజ్ చేయాలి. 30 పెంచారండి, ఆల్రెడీ దాని సైజ్ తక్కువ ఉంది, నేను సైజ్ అనేది పెంచాను. సో ఆల్టర్డ్, మీరు కావాల్సింటే దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు. స్టూడెంట్ 2లోకి దాని స్ట్రక్చర్ చూస్తే దాని సైజు మీకు క్లియర్గా 30 బైట్స్ ఉంది. ఇలాగనమాట మాడిఫై చేయడం. అండ్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ 2, ఐ డోంట్ వాంట్ ఈ ఎక్స్ట్రా కాలమ్స్ అన్ని, ఏదో ఫోన్ వద్దు అనుకుందాం. డ్రాప్, ఇక్కడ డ్రాప్ దగ్గర మీరు చూడొచ్చు, డ్రాప్ దగ్గర మాత్రం డ్రాప్ తర్వాత కాలం అని ఇవ్వాలి, మెన్షన్ చేయాలి. యాడ్కి మాడిఫైకి కాలం అనే క్లాజ్ ఇవ్వక్కర్లేదు ఆప్షన్. ఇక్కడ మాత్రం కాలం, ఏ కాలంని డ్రాప్ చేయాలి, ఫోన్. చూడండి ఆ పర్టికులర్ కాలం డ్రాప్ అయిపోతుంది. యూ కెన్ రీఫ్రెష్ ఇట్ అండ్
యూ కెన్ సీ దెర్ ఈజ్ నో ఫోన్ అంట. మరి అట్ ఎ టైం నేను ఇట్లా డ్రాప్ చేస్తానండి, లైక్ పిన్, కామా, సిటీ ఇవన్నీ డ్రాప్ చేస్తాను, ఇట్లా ఇస్తానంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఇక్కడే మీకు ఎర్రర్ కూడా చూపిస్తుంది. కొన్ని కాలం బదులు కాలమ్స్ అని పెడతాం. అండ్ ఐ విల్ సే లైక్ దిస్. సో see, మిస్సింగ్ కంటిన్యూ కీవర్డ్. సో ఇలా కొన్ని మీరు సింగిల్ కాలంనే బెటర్ అట్లా మీరు తీసుకోండి, డ్రాప్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం. రీనేమ్ ఏంటి ఇక్కడ? రీనేమ్ కాలం. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం, ఓల్డ్ నేమ్ న్యూ నేమ్, ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. కాలమా టేబుల్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. కాలంని మనం రీనేమ్ చేస్తున్నాం. ఇక్కడ పిన్ని నేను టు పిన్ కోడ్ అని చెప్పేసి మార్చాలండి. సో ఇట్లా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. అండ్ గో అండ్ సీ ద డేటా. చూడండి, పిన్ కోడ్ అని ఫుల్గా రావడం జరిగింది. అదే టేబుల్కి స్టూడెంట్ 2కి STUD2 అని ఇవ్వాలండి. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ టు న్యూ టేబుల్. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ టు, ఇక్కడ కాలం అని మెన్షన్ చేయక్కర్లేదు. దీన్ని ఏంగా మారుస్తున్నామంటే STUD2 అని ఇస్తున్నాను. మీరు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ రీఫ్రెష్ చేసి చూడండి, STUD2గా అది మారిపోయింది. అంటే ఆల్టర్ టేబుల్ అనే కమాండ్ టేబుల్ యొక్క స్ట్రక్చర్లోకి ఒక టేబుల్ని యాడ్ చేసుకుంటుంది, ఒక ఫీల్డ్ని యాడ్ చేసుకుంటుంది, ఆల్రెడీ ఉండే ఫీల్డ్స్ యొక్క సైజుని మార్చుకుంటుంది. అండ్ ఒక ఫీల్డ్ వద్దనుకుంటే డ్రాప్ చేసేసేయచ్చు, అట్లనే ఒక ఫీల్డ్కి రీనేమ్ చేయొచ్చు, ప్లస్ టేబుల్కి రీనేమ్ చేయొచ్చు. ఇట్లాంటివంతా కూడా ఆల్టర్ టేబుల్లో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రంకేట్ టేబుల్ అనేది ఉందండి. ట్రంకేట్ టేబుల్ మనకి ఆల్మోస్ట్ సిమిలర్ టు డిలీట్. ట్రంకేట్ ఇక్కడ మీకు ట్రంకేట్ టేబుల్ నేమ్, ట్రంకేట్ టేబుల్ నేమ్ STUD2. దాంట్లో ఉండే డేటా మొత్తం పోతుంది డిలీట్ లాగానే. బట్ డిలీట్ చేస్తే వేర్ కండిషన్ పెట్టుకుంటా డిలీట్ చేస్తే, సపోజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు డిలీట్ ఫ్రమ్ STUD2. ఎలా ఇచ్చినా ఒకటే. బట్ నేను ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్నే సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి, ఇట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే మీరు దీన్నే ఎగ్జిక్యూట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్నే రన్ చేస్తాను. 6 rows డిలీట్ అయిపోయినాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, డేటా మొత్తం స్టూడెంట్ 2 అనే టేబుల్లో మొత్తం డేటా పోతుంది. డేటాలో ఇక్కడ చూడండి ఏ డేటా లేదు. మరి ఇక్కడ రోల్ బ్యాక్ అనేది కూడా పోయింది, ఎందుకంటే అది ఆటోమేటిక్గా కమిట్ అయిపోయింది. రోల్ బ్యాక్ కూడా చేయలేము ఇప్పుడు. సో ఐ విల్ ట్రై రోల్ బ్యాక్. సో ఆటో కమిట్ ఏదో పెట్టినట్టున్నాను, దానివల్ల రోల్ బ్యాక్ అనేది కాటలేదు. రోల్ బ్యాక్ కంప్లీటెడ్. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మీకు డేటా వచ్చిందా లేదో చూద్దాం. ఎస్, వి గాట్. బట్ ఇక్కడైతే అది వర్క్ కాలేదు. రోల్ బ్యాక్ అనేది, మనం రోల్ బ్యాక్ అనగానే మనం చేసిన లాస్ట్ యాక్షన్స్ ఆఫ్టర్ లాస్ట్ కమిట్ ఇవి
క్యాన్సిల్ చేసి తీసుకొస్తుంది. ఇలా డిలీట్ చేస్తే వేర్ కండిషన్ లేకుండా డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ అవుతుంది, కానీ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇదే నేను ట్రంకేట్ యూజ్ చేశాను అనుకోండి. అంటే ట్రంకేట్ ఈ స్టేట్మెంట్ మాత్రమే వాడుతున్నాను. నౌ ఎగ్జిక్యూట్ రన్ స్టేట్మెంట్. ఇప్పుడు కూడా మనకి ఆ 6 rows రిమూవ్ అయిపోతుంటాయి. ఇక్కడ రీఫ్రెష్ చేసి చూసుకోవచ్చు మీరు, మొత్తం లేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను రోల్ బ్యాక్ అంటానండి. చూద్దాం డేటా వెనక్కి వచ్చిందా లేదా. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ అనండి, రాదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వన్స్ డేటాని ట్రంకేట్ టేబుల్ ద్వారా మీరు ఎంటైర్ డేటా టేబుల్లో ఉన్నది రిమూవ్ అయిపోతుంది. అండ్ వీ కాంట్ రోల్ బ్యాక్, వెనక్కి కూడా తెచ్చుకోలేము. పర్మనెంట్ డిలీషన్ అనమాట ఇది ట్రంకేట్ టేబుల్ అంటే. డిలీట్ అంటే ఏమో ఇట్ విల్ డిలీట్స్ ద టోటల్ డేటా వితౌట్ వేర్ కండిషన్, బట్ వీ కెన్ రోల్ బ్యాక్, క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆ యాక్షన్. అది ట్రంకేట్కి డిలీట్ వితౌట్ వేర్ క్లాస్కి డిఫరెన్స్. అండ్ మనకి ఈ ట్రంకేట్ డిలీట్ యూజ్ చేసిన మన స్ట్రక్చర్ మాత్రం అలానే ఉంది. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఎప్పుడు అట్లానే ఉంటుంది. ఇంకా కొత్త రికార్డ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఐ డోంట్ వాంట్ ద టేబుల్ ఆల్సో, దెన్ యూజ్ డ్రాప్ టేబుల్. డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్ని అప్లై చేయండి. చూడండి, డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్ stud2. సో టోటల్ టేబులే డ్రాప్ అయిపోయింది. ఇలాగనమాట. అండ్ యూ కెన్ రిఫ్రెష్ హియర్. చూడండి, stud2 అనే టేబుల్ అసలు లేదు. అంటే మనం ఈవెన్ ట్రంకేట్ చేయకపోయినా డిలీట్ చేయకపోయినా మనం దాన్ని డ్రాప్ అని పెట్టామనుకోండి, స్ట్రక్చరు పోతుంది. స్ట్రక్చర్ పోయిందంటే అర్థం ఏంటి? దాంట్లో ఉండే డేటా కూడా పోయిందని అర్థం. ఇట్లా పర్మనెంట్గా మనం ఈ టేబుల్లో ఉండే డేటాని, స్ట్రక్చర్ని అట్ ఎ టైం రిమూవ్ చేయాలంటే ఇట్లా చేస్తాం. మరి ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి టేబుల్ రీనేమ్ చేసుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు, దీన్ని కాపీ చేసుకోవచ్చు. కాలమ్ని కూడా ఇక్కడ చూడొచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ డోంట్ గో ఫర్ దీస్ ఆప్షన్స్. ఫస్ట్ లెర్న్ ద స్టేట్మెంట్స్. ఎందుకంటే అవి ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఆరాకిల్లో వేరే ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాడాలన్నా సరే ఆరాకిల్లో ఉండే డేటాని యాక్సెస్ చేయాలంటే మీరు స్టేట్మెంట్స్ ద్వారానే యాక్సెస్ చేయాలి. అది మెయిన్ పాయింట్, మళ్ళీ మళ్ళీ చెప్తుండేది. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో సెలెక్ట్ స్టేట్మెంట్స్ కింద ఉండే క్లాజెస్ ఏంటి. వేర్ క్లాజ్ ఒకటే చూస్తున్నాం. ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్, వేరు, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, ఈ క్లాజెస్ అన్నీ కూడా ఎట్లా వర్క్ అవుతాయి ఏంటనేది మనం కమింగ్ క్లాస్లో చూద్దాం. ఓకే.